పాలన చేస్తే ఆయన మీద ఇక మొదలుపెట్టావు, జైలుకు పంపించావు, మరి 16 నెలలు జైల్లో పెట్టావు. అయినా కూడా రాజశేఖర్ బిడ్డ గనక, ధైర్యవంతుడు గనక నిలబడి నీ కుట్రలు కుయుక్తులన్నీ ఎదుర్కొని వచ్చి స్వయంగా ఎవరి సాయం లేకుండానే అతను ముఖ్యమంత్రి కాగలిగాడు, ఈ రాష్ట్రానికి ఎన్నుకోబడ్డాడు. మొన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ జగన్ గెలుస్తాడని చెప్పి ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా మొన్న గెలిచి వచ్చి ఇది ఒక గెలిపేనంసి. ఇంత హీనమైన బ్రతుకు ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా మేము చూడలేదు. నిజంగా చంద్రబాబు ఛీ, నిజంగా ఛీ, ఇట్లా తిట్టాలనిపిస్తుంది. ఏ పదాలు, ఎందుకంటే నాకు పరుష పదాలు రావు గనక ఇక ఈ భాష చీ అనే పదం కంటే కూడా ఇంకా హీనమైన పదం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. అట్లాంటిది మళ్ళీ చూడు, ఇప్పుడు పక్క సిబిఐ రిపోర్ట్ వచ్చింది, చెప్పింది అందులో ఏమీ లేదు, కలవలేదు, ఇది పామాయిల్ లాంటివి గల. అది ఇప్పుడేంటి, ఎప్పుడో మీ ఈవోనే చెప్పాడుగా, ఆ రోజే చెప్పాడుగా, పామాయిల్ తప్ప ఏం కలవలేదు, జంతువులకు కలవలేదని. మళ్ళీ ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి 3 నెలల తర్వాత అందులో ఇంకేదో కలిసిందని అర్థం వచ్చేట్టుగా చేసి నీ హయాంలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన బోలేబాబు ద్వారా సప్లై అయినటువంటి నెయ్యి నీ హయాంలో వచ్చింది. టెస్టుకు పంపించారు, 2 సార్లు టెస్టుకు పంపించిన జంతువులకు కలవలేదని ఆ రోజే చెప్పారు. మరి ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సుబ్బారెడ్డి గారి మీద, ఇది మరి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారుగా, సుప్రీంకోర్టుకి. ఆయన తప్పు చేసి ఉంటే కోర్టుకు వెళ్తారా? నువ్వెందుకు వెళ్ళలేదు? ఎప్పుడు ఇన్ని తప్పులు చేశావు, ఇన్ని పాపాలు చేశావు, ఆఖరి స్కిల్ స్కామ్ లాంటి భయంకరమైనటువంటి ఒక దోపిడీకి నువ్వు దొంగలాగా ఉన్నావు. అట్లాంటి వాడివి కూడా కేసులు దొంగదారిని కొట్టేయించుకుని సిగ్గులేదా నీకు? అసలు ఏమాత్రం కూడా సిగ్గులేదా నీకు? దొంగదారిని కేసులు కొట్టేయించుకుంటున్నటువంటి నీది ఒక బ్రతికేనా? ఛీ, ఇట్లాంటి బ్రతుకుతూ ఎదవ బ్రతుకు ఎందుకయ్యా? బతికిన 4 రోజులు కూడా ఒక మహారాజులాగా, ఎన్టీఆర్ లాగా, లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలన్నారు. కానీ నీ బతుకు ఒక బతికేనా? ప్రజలు ఒక్కసారి చూడు, బయట ఎంత ఛేదరించుకుంటున్నారో, నువ్వేంటో నీ కొడుకేంటో బయటికి వెళ్ళు, ఒక్కసారి చూడు. నీ ఇంటెలిజెన్స్ ఇప్పుడే నీకు చెప్పు ఉంటుంది. దానికి తోడు నీ అబద్ధాల మీద అబద్ధాలు, అదేవిధంగా ప్రతిదీ కూడా నీ ఖాతాలో వేసుకోవడం, ఎవరో చేసినటువంటిది. మరి ఎవరో కట్టిన వంతెనలు నీయే అంటావు, ఎవరో కట్టిన హాస్పిటల్స్ నీయే అంటావు, ఎవరో చేసినటువంటి ఇట్లాంటి వెదవబాటి మా అబద్ధాలకు మాత్రం నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలావు. ఈరోజు దీని మీద మొత్తం అట్టుడికినట్టు ఉడుకుతా ఉంది సోషల్ మీడియా అంతా కూడా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ జంతువులు కోవగలిసిన చంద్రబాబు? నీకు నిజంగా దమ్ము, ధైర్యము, సిగ్గు, మానం, అభిమానం ఏదైనా ఉంటే రా, వచ్చి రోడ్డు మీద నిలబడి. మొన్న మాట్లాడావుగా, ఆ రోజు అందరి ముందు మాట్లాడావు కదా, జంతువులు కోవగలిసి నిస్సిగ్గుగా. దాంట్లో పంది కోవు కలిసిందన్నావు, యానిమల్ కోవు కలిసిందన్నావు. ఈరోజు మాట్లాడొచ్చి, ఏమాత్రం పౌరుషం ఉంటే రా, నువ్వు బయటికి రా, వచ్చి మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు. నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ సిట్టేగా ఉంది, అందులో కూడా ఒక్కసారి చెప్పు. మరి నేను నిజంగా పొరపాటు పడ్డాను, ఆ రోజు తప్పయింది, భగవంతుడి ప్రసాదాన్ని కూడా నా రాజకీయం కోసం, జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను, ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా? మనుషులు అవుతావా నువ్వు? అప్పుడు నిజంగా మనుషులు అవుతావో? నిజంగా నువ్వు ఆడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే. కానీ నువ్వు మనుషులు అయితేవే కదా, మనిషివే కాదు. అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి. అంటే ఆ జంతు ప్రవృత్తి, ఆ పశు ప్రవృత్తి, ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది కనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు. అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత. మళ్ళీ జగన్ మీద పెడతావు. మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది. ఇంతవరకు ఏ శాడిస్టు కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు. అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు. ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడివి గనుక. నిన్నెవరు ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు. కానీ నీ గెలుపు అనేది ఏనాడూ లేదు. ఇది వాస్తవమైన విషయం. అందుకనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరూ అక్కడేమో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చావు ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ ఎంత అల్లాడు, ఎటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు మనకు హక్కు ఉంటే దాన్ని కూడా నువ్వు వదిలేసి వచ్చి, అంటే నీ నీచమైన కార్యానికి అక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు చేసిన భయంకరమైన కుట్ర కదా. ఆ కుట్రలో దొరికిపోయి దొంగలాగా ఏమన్నా సిగ్గుందా చంద్రబాబు? ఇన్ని పాపాలు చేస్తున్నావు, దొరికిపోతున్నావు. దొరికిపోయినా కూడా ఇంకా నవ్వుకుంటా సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతావు నువ్వు? మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతావు. ఎన్ని అబద్ధాలని ప్రచారం చేస్తావు? ఈరోజు ఈ రిపోర్టుకు నువ్వేం సమాధానం చెప్తావు? సెప్టెంబరు
18వ తారీఖున నువ్వు ఓపెన్గానే చెప్పావు, జంతువుల కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు కలిసింది, ఈ అసలు